ఒకటి మాత్రం చెబుతున్నా, పాలేరు నియోజకవర్గంలోని బీఆర్ఎస్ కార్యకర్తలను బెదిరించాలని చూస్తే మాత్రం ఏమాత్రం సహించనని పాలేరు మాజీ ఎమ్మెల్యే కంథాల ఉపేందర్ రెడ్డి హెచ్చరించారు. కొట్లాటలు పంచాయతీలకు నేను వెళ్లను, వాటికి నేను వ్యతిరేకం. మంత్రి శ్రీనివాస్ రెడ్డికి కూడా చెబుతున్నా, అందరూ మన వాళ్లే. కొట్లాటలు పంచాయతీలు ప్రోత్సహించకుండా అందరినీ మంచిగా చూడాలని సూచించారు. నేను ఎల్లప్పుడూ జనంలోనే ఉంటా, జనం కోసమే ఉంటానని మాజీ ఎమ్మెల్యే కంథాల అన్నారు. దళిత సోదరులు అందరూ ప్రపంచ మేధావి, రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో అభివృద్ధి చెందాలన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ అందివాడని పాలేరు మాజీ ఎమ్మెల్యే కంథాల ఉపేందర్ రెడ్డి అన్నారు. పాలేరు నియోజకవర్గంలోని నేలకొండపల్లి మండలం ముజ్జుగూడెం గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘం మరియు ఎస్సీ కాలనీ పెద్దల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని కంథాల ఉపేందర్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆయా మండలాల గ్రామాల బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. పాలేరు నియోజకవర్గంలోని వివిధ గ్రామాల్లోని బాధితులను కంథాల పరామర్శించి ఓదార్చారు. అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. మన భారతదేశంలో ఒక గొప్ప మహనీయుడు, గొప్ప వ్యక్తి అంబేద్కర్ గారి విగ్రహం ముజ్జుగూడెం గ్రామంలో ఆవిష్కరించడం చాలా సంతోషం. నేను మొదటి నుంచి చెప్తుంటే జనాలు మీరు అందరూ కూడా చాలా సార్లు వినుంటారు. అంబేద్కర్ అనేవాడు ఒక దళిత నాయకుడు కాదు, ఖచ్చితంగా అన్ని వర్గాలకు అన్ని కులాలకు నాయకుడు. మన చిన్నప్పుడు బహుశా చాలా మంది కూడా ఈ కాన్సెప్ట్ ఉండేది, అంబేద్కర్ అనగానే ఇది ఒక దళిత వర్గాలకు నాయకుడు అని. కానీ క్రమంగా ఇప్పుడు అదంతా పోతున్నది. జనం కూడా అన్ని కులాల వాళ్ళు కూడా ఆయన మన భారతదేశంలోనే ఒక గొప్ప నాయకుడు అనేది జనాలు యాక్సెప్ట్ చేస్తున్నారు. అది మీరందరూ మరింత మంచిగా దాన్ని ప్రజలకు తీసుకెళ్ళాలి. దాంతోపాటు మీరు ఆయన చెప్పిన సూక్తులను, ఆయన చెప్పిన మంచి మాటలను, ముఖ్యంగా మీ యూత్ పిల్లలు మీరందరూ ఖచ్చితంగా ఇంకా 10 మందికి దాన్ని చెప్పుకుంటూ మీరు మీ దళిత వర్గాల్లో ఉన్న పిల్లల్ని మంచిగా చదివించుకుంటూ ఇంకా ముందుకు తీసుకెళ్లాలని, మీరందరూ కూడా తప్పకుండా మంచిగా అభివృద్ధిలోకి రావాలని నేను ఎన్నోసార్లు చెప్పినా. మీరందరూ మంచిగా చదువుకుంటే, పిల్లల్ని చదివిపిస్తే తప్పకుండా మీ జీవితాలు బాగుపడతాయి. కాబట్టి దయచేసి మీరు ఆయన మన విగ్రహం పెట్టడం అయిపోయిందని కాదు, ఆయన స్ఫూర్తిని మీరు గుర్తుంచుకొని ప్రతిరోజు కూడా 10 మందికి సహాయం చేసే విధంగా, అందరి దగ్గర పైసలు లేకపోవచ్చు, లేకుంటే లక్షలు లేకపోవచ్చు, మనకు ఉన్నదానిపై 10 మందికి మనం మంచి సలహాలు ఇచ్చేది, మంచి పని చేసేది, కొట్లాటలకు ప్రచారాలకు పోకుండా ఖచ్చితంగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీరు ఆయన విగ్రహం ఆవిష్కరించడంతో పాటు ఆయన ఆశయాలను తీసుకెళ్ళండి, గుర్తుపెట్టుకోండి తప్పకుండా. ఇకపోతే సరే, ఇప్పుడే మనం ఎలక్షన్లు సరే, ప్రజలు నేను మొదటి నుంచి చెప్తున్నా, మంచి అనుకుంటే ఓట్లు వేయండి, లేకుంటే లేదని. సరే, మనం దాని గురించి ఎలక్షన్ జనం గురించి మనం ఇప్పుడేమి ప్రస్తుతం మనకు ఎక్కువ రోజులు కూడా కాలేదు కాబట్టి దాని గురించి డిస్కషన్ అవసరం లేదు. కాకపోతే తప్పకుండా మనం ప్రజల తీర్పును శిరసావహిద్దాం, దానికి ఏమి ఇబ్బంది లేదు. కానీ ఒకటి మాత్రం నిజం, నేను ఏమంటున్నా అంటే, నియోజకవర్గంలో ఉన్న ప్రతి కార్యకర్తకు తప్పకుండా ఎవరైనా బెదిరింపులు చేసే మాత్రం ఖచ్చితంగా సహించాం. ప్రతి కార్యకర్తకు నేను మొదటి నుంచి చెప్తున్నా, మనందరికీ మీ అందరికీ కూడా తెలుసు, నేను ఈ కొట్లాటకు పంచాయతీలకు వ్యతిరేకం. కొట్లాడకూడదు, ఎలక్షన్లు అయిపోయినాయి, అందరూ ఒకటే, అందరం మన వాళ్ళే. నేను శ్రీనివాస్ రెడ్డి గారు కూడా ఈ సభాముఖంగా చెప్తున్నాం, మీరు కూడా అందరినీ ఖచ్చితంగా చూడండి. అందరూ మంచిగా ఎలక్షన్లు అయిపోయినా అందరూ మన వాళ్ళే, అందరూ మన జనమే. మన ఏరియాని ఎట్లా అభివృద్ధి చేయాలి, మనందరం ఎట్లా మంచిగా ఉండాలని ఆలోచించి మీరు కూడా ఎక్కడ కొట్లాటలు పంచాయతీలు ఎంకరేజ్ చేయకుండా తప్పకుండా అందరూ కలిసి ఉండేటట్టుగా మన ఏరియాని ముఖ్యంగా, సరే ప్రతి ఊళ్ళో కూడా చిన్నవి గొడవలు పంచాయతీలు ఉంటూనే ఉంటాయి, కానీ వాటిని మనం ఎంకరేజ్ చేయకుండా మనం పుట్టమరుసుకొని ఖచ్చితంగా అందరినీ ప్రజలందరినీ కలుపుకొని వాళ్ళందరినీ ముందుకు తీసుకునేట్టుగా మనం వాళ్ళందరినీ అభివృద్ధి పదాల్లో తీసుకుపోయేటట్టుగా తప్పకుండా పెండింగ్లో ఉన్న వర్క్స్ కానీ ఇంకోటి కానీ సరే అందరూ కూడా కొంత టైం ఇద్దాం. గవర్నమెంట్ వచ్చి నెల రోజులు కూడా కాలేదు, ఇప్పుడు మన గవర్నమెంట్ గురించి మాట్లాడటం కూడా అవసరం లేదు, కరెక్ట్ కాదు, కొంచెం టైం ఇద్దాం, చూద్దాం. అదేవిధంగా తప్పకుండా మీరు మా బ్రహ్మయ్య నాయకత్వంలో ముజ్జుగూడెం గ్రామం మరింత తీసుకెళ్ళండి. మీరు ఎక్కడ ఉన్నా తప్పకుండా ఎప్పుడు కూడా జనాలనే ఉంటా, జనం కోసమే ఉంటా, దాంట్లో ఏమీ ఇబ్బంది లేదు. సరే, నాకు నిజంగా కూడా
నాకు మనసులో ఉన్న మాట ఏంటంటే నేను ఓటమి ఊహించలేదు, జనం నాకు ఓట్లేదని అనుకోలేదు. సరే ఎందుకు ఏదో అయిపోయింది, దాని గురించి కూడా పెద్ద డిస్కషన్ లేదు. కాబట్టి తప్పకుండా మీరందరూ మంచిగా ఉండాలని, ముఖ్యంగా ముజిగూడలో మా దళిత బిడ్డలందరూ కూడా అందరినీ మరింత మంచిగా చూసుకుంటూ మీరందరూ కొట్లాట పంచాయతీలు ఇట్లాంటి వాటి జోలికి పోకుండా మీ పిల్లల్ని మరింత మంచిగా చదివించుకొని మీరందరూ జీవితంలో అభివృద్ధికి రావాలని, మా బ్రహ్మయ్యకి ఎప్పటికీ కూడా చేదోడు బాధలు ఉండాలని మనస్ఫూర్తిగా